ఎడారిలో సెలయేర్లు. జూలై 28వ తేదీ కొరకు రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. యెహోవా తుఫానులోనూ సుడిగాలిలోనూ వచ్చువాడు. నహుము గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. నా చిన్నతనంలో ఒక ఎత్తైన పర్వతం మీద ఉన్న ఒక సంస్థలో కొంతకాలం చదువుకొన్నాను. ఒకసారి ఆ కొండ మీద కూర్చుని లోయలోకి వ్యాపిస్తున్న తుఫానుని చూశాను. అంతా కారుమబ్బులు కమ్మినాయి. భూమి ఉరుముల శబ్దానికి కంపించిపోతూ ఉంది. అందమైన ఆ లోయ అందవికారంగా అయిపోయింది. తిరిగి దాని అందం దానికి వస్తుందో రాదో అన్నంత మసకగా తయారైంది ఆ లోయ. ఆ తుఫాను కొంతసేపటికి లోయను దాటిపోయింది. మరుసటి రోజు నేను అక్కడే కూర్చుని, ఏది తుఫాను? ఆ తుఫాను తెచ్చిన చీకటంతా ఏది అని అడిగాననుకోండి, లోయలోని పచ్చగడ్డి ఇలా జవాబిచ్చేది: దానిలో కొంత భాగం నాలో కలిసింది అని. కొండమల్లె బదులు పలికేది: దానిలో కొంత నాలో ఇముడి ఉంది అని. ఆ లోయలో పండిన ఫలాలు, నేల నుండి పెరిగిన ప్రతిదీ సమాధానమిచ్చేవి: తుఫానులో కొంత భాగం మాలోకి ఇంకిపోయింది అంటూ. నీ ప్రభువులాగా నువ్వు తయారు కావాలని ఎప్పుడైనా కోరుకున్నావా? ఆత్మఫలం కోసం ఆశించావా? ప్రేమ ఇచ్చే నెమ్మది, నమ్రతల కోసం ప్రార్థించావా? అయితే నీ జీవితాన్ని క్రమ్ముకున్న తుఫాను గురించి భయపడకు. తుఫానులోనూ దీవెన ఉంది. తుఫాను తర్వాత ఎన్నెన్నో పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి, నువ్వు ఫలిస్తావు. ఆకాశపు మ్లానవదనం కార్చే కన్నీళ్లు పూలు పూస్తాయి. ఏడ్చే కళ్ళు లేకుంటే ఆనందాలు కూడా ఉండవు. నీ బాధను ప్రేమించు, ఫలిస్తుందది తరువాతి కాలంలో. ఇంద్రధనస్సుని చూడు, కళ్ళలో నుండి దేవుడు ఎంత అందమైన దాన్ని చేశాడో చూడు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్. ఆమేన్.